'గోదావరి' సినిమాలో బాగా ఫేమస్ అయిన పుల్లట్టు చేసేద్దామా? చాలా మంది ఫేవరెట్ పుల్లట్టు. నాకు కూడా తెలీదు ఇది ఇంత ఈజీగా చేస్తారని. ఒకసారి ట్రై చేద్దామని నైటే మజ్జిగలో బియ్యం నానబెట్టాను. బియ్యం మునిగే వరకు మజ్జిగ వేసుకొని నానబెట్టుకుంటే సరిపోతది. నైట్ నానబెట్టుకొని మార్నింగే గ్రైండ్ చేసుకొని అప్పటికప్పటికే ఏసుకోవచ్చు. పిండి గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోనే కొంచెం సాల్ట్, ఇంక వంట సోడా వేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతది. పిండి ఇమ్మీడియేట్‌గా పులిసిపోతది. నైట్ అంతా మనం మజ్జిగలో నానబెట్టి ఉంటాం కాబట్టి సూపర్‌గా ఫర్మెంట్ అయితది. దోసలు కూడా చాలా సాఫ్ట్ వస్తాయి. నార్మల్ దోసల కంటే ఈ పుల్లట్టు చాలా హెల్తీ కూడా. ఇమ్యూనిటీ మంచిగా పెరుగుతది. దోసలే పెద్ద ప్రాసెస్ అనిపిస్తది నాకు ఈ పుల్లట్టు కంటే. బియ్యం, మినపప్పు అన్నీ నానబెట్టుకొని మళ్ళీ అవన్నీ నైటే రుబ్బుకొని పెట్టుకోవాలి. ఇదైతే ఇన్‌స్టాంట్‌గా ఏసుకోవచ్చు. నైట్ మీరు పడుకునే ముందు పెరుగులో కొంచెం బియ్యం వేసి వాటర్ వేసి పట్టుకుంటే చాలు. చూసారా ఎంత సాఫ్ట్‌గా వస్తుందో. నాన్ స్టిక్ ప్యాన్ మీద వచ్చినట్టు వస్తుంది. నేను యూజ్ చేసేది ఐరన్ కడాయి అయినా కూడా చాలా స్మూత్‌గా ఉంటాయి. వర్కింగ్ ఉమెన్స్‌కి అయితే ఇంక ఇది ఫేవరెట్ అయిపోతది. ఒక్కొక్కసారి మర్చిపోతుంటాం కదా! దోసల పిండేయడం, ఇడ్లీ పిండి అవన్నీ. అలాంటప్పుడు నైట్ ఒకసారి ఇలా ఏసుకొని నానబెట్టుకొని పెట్టుకుంటే మార్నింగ్ దోసలు ఏసేసుకోవచ్చు. మా పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు. వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చేసాయి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంక మా పిల్లలకి కొంచెం చట్నీ ఏసి సర్వ్ చేశాను. ఇద్దరు బాగా తిన్నారు. నేను ఎలా వస్తాయో అని చెప్పి కొంచెం పిండే ఏసాను. నిజానికి చాలా బాగా వచ్చాయి. నెక్స్ట్ టైం ఎక్కువ వేసుకుంటాను. ఓకే. బాయ్.